నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సజన. గురుగారు, ఈ మార్చి నెలలో రవి గ్రహ మార్పు జరుగుతుంది. మరి ఈ గ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? 2024 సంవత్సరంలో రవి గ్రహము మార్చి 14వ తేదీలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. దీని వలన 12 రాశుల్లో చాలా మార్పులు అనేటటువంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు మేషరాశి వారికి వ్యయంలో పడతాడు, ఈ వృషభ రాశి వారికి లాభస్థితిగతుడు అవుతాడు, మిథున రాశి వారికి రాజ్యస్థితిగతుడు అవుతాడు, కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలోకి వస్తాడు, ఆ తర్వాత సింహరాశి వారికి అష్టమ స్థితిగతుడు అవుతాడు, కన్యారాశి వారికి సప్తమ కళత్ర స్థానంలో ఉండడం వల్ల అనేకమైనటువంటి మార్పులు, సంచలనాత్మకమైన మార్పులను తీసుకొస్తాడు. ఇక తులారాశి వారికి షష్ఠ స్థితిగతుడై ఉంటాడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఉండి సంతానం పైన అనేకమైనటువంటి ప్రభావాలు తీసుకువస్తాడు. తర్వాత ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలోకి వస్తాడు. మకర రాశి వారికి విక్రమస్థానంలోకి, ఆ తర్వాత కుంభరాశి వారికి ధనస్థానంలోకి, అలాగే ఈ యొక్క మీనరాశి వారికి జన్మస్థానంలో సంచరిస్తాడు ఈ రవి మార్చి 14, 2024 సంవత్సరం నుండి. గురుగారు, రవి గ్రహ మార్పు ప్రభావం వలన మరి మీన రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? జన్మరాశిలోకి ఈ రవి గ్రహం వస్తున్నాడు. నాయకత్వ లక్షణాలు పెరిగిపోతాయి. రాజకీయ పరంగా ఏదైతే రాజకీయ నాయకులు కోరుకుంటారో అవన్నీ కూడా మానవాళ్ళకి అందరికీ, మామూలు వాళ్ళకి కూడా, లేమ్యాన్కి కూడా ఈ లక్షణాలు, రాజకీయ చతురత అనేది వచ్చేస్తుంది. తర్వాత వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కోసం, స్నేహితుల కోసం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా సక్సెస్ అనేటటువంటివి తీసుకొస్తారు. తర్వాత బిల్స్ రావడం లేదండి, ఇంతవరకు బాధపడుతూ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఊరడింపు వస్తుంది. మున్సిపాలిటీ, తర్వాత ఈ యొక్క ఇరిగేషన్, ఎంఈఎస్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇలాంటి అన్ని సంబంధమైనటువంటి, రైల్వే, ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో క్లాస్ 1 దగ్గర నుంచి, కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి మామూలు కాంట్రాక్టర్ల దాకా బిల్స్ పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బిల్స్ రావడం జరుగుతాయి. తర్వాత ఈ వృత్తిలో ఉన్నటువంటి, ఈ మీనరాశిలో ఉన్నటువంటి లెక్చరర్లు కానీ, డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా ప్రొఫెషనలిజం అనేటటువంటిది వంటపట్టి చక్కగా వీళ్ళు ప్రొఫెషనల్గా ఎదుగుతారు. స్వతంత్ర వృత్తులు చేసుకున్నటువంటి వీళ్ళకి ఇంతవరకు ఆర్థికంగా ఈతి బాధలు పొందుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఆర్థిక సమస్యలు ఉండవు. వీళ్ళకి తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది. విదేశాల నుంచి మీకు కాల్స్ వస్తాయి. విదేశాల్లో మీకు ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి మిమ్మల్ని పిలుస్తారు చక్కగా. ఇది ఈ విషయం విన్నటువంటి మీ తండ్రి గారు చాలా సంతోషపడతారు. ఈ రకంగా అయినా నాయన నేను అప్పులు తీరుస్తానని. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మంచి రాణింపు ఉన్నటువంటి మీరు అన్ని టీఏలు, అన్ని డిఏలు, అన్ని అరియర్స్లు మీరు సకాలంలో మీరు తీసేసుకుంటారు. ఇక పెన్షనర్స్, మా సెటిల్మెంట్ ఎలాగండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు బాధపడక్కర్లేకుండా గవర్నమెంటే సెటిల్ చేసేసి పంపించేస్తుంది. ఆ తర్వాత పోనీ అవన్నీ తీసుకొని మీరు పట్టుకుంటారా అంటే మీరు తీసుకెళ్ళి బ్యాంకుల్లో వాటికి తనఖా పెట్టేస్తారు. మరొక గవర్నమెంట్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టి, మొహమాట పెట్టి, వాళ్ళ చేత సెక్యూరిటీ పెట్టించేసుకొని ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి మీ పిల్లలకి ఇచ్చేస్తారు. మరి అలా ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక పెళ్లి కానిటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. మార్చి 7 నుంచి మార్చి 31వ తేదీ వరకు వివాహాలు అనేటటువంటివి అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మార్చి 31 తర్వాత కుదుర్చుకొని పెట్టుకుంటారు.
ఆ తర్వాత ఎవరైతే సంతానం లేనకుండా బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొదటి ఇష్యూ ఉన్నటువంటి వాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేస్తారు. సెకండ్ సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. మొదటి సంతానానికి స్కూళ్ళల్లో వేయాలి, మేము మంచి భవిష్యత్తు కల్పించాలి పిల్లలకి అనేటటువంటి ఆలోచన ధోరణితో మీరు అతి చిన్న వయసు నుంచే నర్సరీల్లో వాటిల్లో వేయడానికి మీరంతా కూడా ఆలోచన అనేటటువంటిది చేస్తూ ఉంటారు. ఇక బంధుమిత్రుల పెళ్ళిళ్ళకి హాజరవుతారు. బంధుమిత్రులందరికీ కూడా పార్టీలు ఇచ్చి మీరు హోస్ట్గా నిలబడతారు. కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మీనరాశి వాళ్ళు మరి రవి రాహుతో కలవడం వలన మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఏదో అవుతుందని. సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఉరుము ఎక్కడో ఉరిమితే పిడుగు ఎక్కడో పడిందన్న విధంగా మీ తండ్రి గారు మీ ఆరోగ్యం కొంచెం భంగపాటు కలగాల్సింది. మీ భార్య ఆరోగ్యం మీద దెబ్బతీయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ భార్య ఆరోగ్యం కోసం భయపడేటటువంటి అవకాశాలు, వాళ్ళ కోసం కొంచెం ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత స్వతంత్రంగా సొంత వ్యాపారాలు అనేటటువంటివి మీరు ప్రారంభిస్తారు. అన్ని రంగాలలో కూడా మీరు విజయపదంలో దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది? అద్భుతం, అత్యద్భుతం. ముఖ్యమంత్రులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు అంటే చిన్న చిన్న పోస్టులు తీసుకునే వాళ్ళు రాజకీయ నాయకులు అనరు. వాళ్ళు సీఎం పోస్టులకు వెళ్ళడానికి అంత అనుకూలంగా ఈ యొక్క మీనరాశి ఉందన్నమాట. ఇక మిగతా వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యమంత్రులు అందరూ అన్ని రాష్ట్రాలకు కాలేరు కదండి. మరి అనేటటువంటి వాళ్ళు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులుగానో రాష్ట్ర అధ్యక్షులుగానో ఎక్కడో ఒక చోట ఏదో ఒక డిపార్ట్మెంట్కి చైర్మన్లుగానో నామినేటెడ్ బాడీస్లో మీరు సెలెక్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. స్టాట్యూటరీ బాడీస్లో మీరు చైర్మన్లు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. డైరెక్టర్లు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి అలాగే ఈ మీనరాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? మీనరాశి స్త్రీలు చాలా ఉల్లాసభరితంగా ఉంటారు. సినిమాలకు ఎక్కువ వెళుతూ చక్కగా టైంకి మంచిగా ఆనందంగా స్పెండ్ చేస్తారు. పార్టీలు పబ్బులకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆ విధంగా ఈ మీనరాశి వాళ్ళంతా కూడా మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది. పాపం ఏలినాటి శని ప్రభావం వలన కాస్త డల్గా ఉన్నప్పటికీ కూడా ఈ మీనరాశి వాళ్ళంతా కూడా ఎప్పుడు ఉండే కష్టాలేలే, మనం సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి కాస్త ప్రశాంతత అనేటటువంటిది వస్తుంది. ఇక కుటుంబ సభ్యులు మమ్మల్ని గుర్తించడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు మిమ్మల్ని అడిగి మిమ్మల్ని చక్కగా మీ సలహాల మేరకు వెళ్ళడం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంటే ప్రతి వ్యాపారం కుటుంబ సభ్యులు ఏ కార్యక్రమాన్ని చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు వచ్చి మిమ్మల్ని చక్కగా అడిగి మీకు మీ సలహాల మేరకు వెళ్తారన్నమాట. ఆరోగ్య భంగాలు మీకు లేవు. ఈ యొక్క మీనరాశి స్త్రీలకి చక్కగా సౌందర్య పోషణ బాగా చేస్తారు. వాహన యోగం కలుగుతుంది మీకు. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది, సంతృప్తినిస్తుంది. సొంతంగా మీ డబ్బులతో ఇల్లు కొనుక్కుంటారు. మీ హస్బెండ్లకి చక్కగా కొనిపెడతారు. మీరు బట్టలు కొనిపెడతారు మీ హస్బెండ్లకి. ఈ విధంగా చిన్న చిన్న చిరు కానుకలు ఇవ్వడం వల్ల మీకు ఆత్మ ఎంతో సంతృప్తిగా ఉంటుంది. మీ భర్త మిమ్మల్ని పొగిడితే, మీ స్నేహితులు మిమ్మల్ని పొగిడితే అది ఎంతో ఆనందాన్ని మీకు ఇస్తుంది. ఈ విధంగా ఈ నెల అంతా కూడా ఈ రవి సంచారం వలన మీనరాశి వారికి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది ఆనందంతో. మరి వివాహం కాని వారికి, సంతానం లేని వారికి యోగం ఉంది అంటారా? వివాహాలు మొదటి వివాహాలు కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహాలు ఈ యొక్క మీ రవి సంచార దశలో జరిగిపోతాయి. పాపం ఏదో కారణం వల్ల చెడిపోయినటువంటి వాళ్ళకి, సెకండ్ మ్యారేజ్ వాళ్ళకు కూడా వివాహాలు ఎక్కువ ప్రయాస లేకుండా అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వివాహాలు లేనటువంటి వాళ్ళకి వివాహాలు జరుగుతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి. కాబట్టి అన్ని విధాలుగా కూడా మీనరాశి బ్రహ్మాండంగా ఉందమ్మా. మరి ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఏలినాడు శని కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా పెద్ద బ్రాహ్మడికి. ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉండాలా. నవగ్రహాలలో ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు ఆరాధించాలి. ఈ విధంగా చేస్తే
బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఈ రాశి వాళ్ళకి ఈ రవి సంచార ఈ ఒక్క నెల. అలాగే గురువుగారు, రవి గ్రహ మార్పు ప్రభావం వలన మీనరాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా.